హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పన్నీర్ ఫ్రై ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒక 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు అనేవి తీసుకున్నా. తర్వాత పన్నీర్ అనేది తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పొట్టు తీసేసిన ఒక 3 ఉల్లిపాయలు అయితే పొట్టు తీసేసి నేను కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. తర్వాత టమాటాలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నేనైతే అన్నీ రెడీ చేసుకున్నా పన్నీర్ ఫ్రై కోసం. పన్నీర్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది ఒక కడాయి అనేది పెట్టుకొని దాంట్లో పన్నీర్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. మనం ఇంతకుముందు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే చిన్నగా అవన్నీ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా. పన్నీర్ పీసెస్ అన్నీ ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అట్లా వేయించుకోవాలి. పన్నీర్ పీసెస్ వేయించుకోవడం వల్ల ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది. పన్నీర్ పీస్ తిన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. వేయించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి ఇందాక పన్నీర్ అయితే వేయించుకున్నాం కదా, అదే ఆయిల్లో హీట్ అయ్యే వరకు ఉంచుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది వేగాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, మిర్చి, కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నా. మన ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గినాయండి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ టేస్ట్ని అయితే ఇస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూనెలో వేయించడం వలన దానికి ఉన్న పచ్చి స్మెల్ వరకు వేయించాలి. ఆయిల్లో వేయించుకొని తర్వాత కొంచెం అయితే పసుపు అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే వేగినాయి. తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా మన ఈ ఉల్లిపాయ చేసిన పోపులో అయితే వేసుకోవాలి. మన టమాటా కూడా మగ్గిందండి. తర్వాత నేనైతే ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నా. మీరు మీ కర్రీకి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు, క్వాంటిటీకి తగ్గట్టు ఎంతైనా వేసుకోండి. అది మీ టేస్ట్ తగ్గట్టు మీరైతే వేసుకోండి. కారం అనేది ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా పీసెస్ అనేవి మంచిగా మగ్గినాయి. ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు అయితే మగ్గినట్టేనండి. తర్వాత మనం ఇంతకుముందు వేయించుకున్న పన్నీర్ పీసెస్ అయితే ఉన్నాయి కదా, ఆ పన్నీర్ పీసెస్ అనేవి మగ్గిన టమాటా ముక్కలలో అయితే ఈ పన్నీర్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. వేసుకొని పన్నీర్ ముక్కలకు ఈ టమాటా గ్రేవీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ మంచిగా పన్నీర్ పీసెస్కి మొత్తం ఈ టమాటా గ్రేవీ అనేది పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి టేస్ట్ అయితే చూసి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా, సరిపోతే ఏం లేదు, సరిపోనట్లయితే కొంచెం సాల్ట్ అనేది కూడా ఫైనల్గా యాడ్ చేసుకోండి. నేనైతే కొత్తిమీర వేయడం మర్చిపోయినా, మీ ఇష్టం, లాస్ట్కి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మంచిగా కలుపుకున్నాం. ఒక 1 మినిట్ వరకు అయితే కలుపుకొని ఆ పన్నీర్ ముక్కలకి అనేది టమాటా గ్రేవీ అంతా పట్టింది. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మూత ఓపెన్ చేసి చూసినట్లయితే పన్నీర్ ఫ్రై అనేది రెడీ అయింది. నా పన్నీర్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి.